మానవుడి యొక్క క్రూరత్వాన్ని చంపేయాలి. మానవుడి క్రూరత్వాన్ని అంతం చేయాలి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. మానవుని యొక్క క్రూరత్వాన్ని అంతం చేయాలి. ఎందుకో తెలుసా? ఆదాము చేసిన బానిసత్వం వలన మానవుడు క్రూరుడైపోయాడు. ఆ క్రూరత్వాన్ని నశింపచేసి సమాధానాన్ని అనుగ్రహించాలి. సమాధానంతో పాటు ఐక్యతను అనుగ్రహించాలి. క్రూరత్వంలో ఏమి లేదు, ఐక్యత లేదు. క్రూరత్వం ఎప్పుడు కూడా ఐక్యతను కోరుకోదు. ఎందుకో తెలుసా? ఆయన ఐక్యపరచడానికి వచ్చాడు. ఎవరెవరిని? 2 చేతులు సిలువలో చాపాడు. ఒక చెయ్యి ఇశ్రాయేలీలైతే రెండవ చెయ్యి అన్యజనులు. అంటే ఎవరెవరు ఐక్యత కలిగి ఉండాలి? ఇశ్రాయేలులతో పాటు అన్యులు ఐక్యత కలిగి ఉండాలి. సంఘములో ఎవరెవరు ఐక్యత కలిగి ఉండాలి?